నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి లక్ష్మీ నరసింహస్వామి మళ్ళీ రాకపోతున్నారా? నటసింహం బాలకృష్ణ గారు పోలీస్ గెటప్ లో మళ్ళీ కనిపించబోతున్నారా? ఇది ఒక ఎత్తు అయితే, ఆ కనిపించేది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమాలో జైలర్ 2లో అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ సినిమాకి సంబంధించి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సార్? ఇది ఇప్పుడు వైరల్ అవుతున్న వార్త. మొన్నటిదాకా ఏంటంటే బాలయ్య బాబు 20 రోజులు డేట్స్ కేటాయించారు ఈ సినిమా కోసం అనేది ఒక వార్త అయితే, అది ఏ పాత్ర చేయబోతున్నారు, ఆ సినిమాలో ఎప్పుడు వస్తుంది, ఇలాంటి అయితే రూమర్స్ అయితే వచ్చేస్తున్నాయి. దాన్ని వాళ్ళు అబద్ధం కాదని ఎవరు ఖండించట్లా. వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా మీరు బయట ప్రచారం జరుగుతుంది నిజం కాదని చెప్పాలి కదా, చెప్పట్లా. కాబట్టి ఈ విధంగా ఎంత మాట్లాడుకొని అనుకుంటున్నారు వాళ్ళు. ఏదైనా కానీ ఇప్పుడున్న సమాచారం అయితే ఆయన ఒక ఇన్స్పెక్టర్ పాత్రగా కనిపించబోతున్నాడు. లక్ష్మీ నరసింహ పాత్ర పేరు కూడా లక్ష్మీ నరసింహలో కూడా బాలయ్య బాబు పోలీస్ ఆఫీసర్ కదా. అలాగే రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమా, చెన్నకేశ్వరరెడ్డి సినిమా, ఇట్లా పోలీస్ పాత్రలు చాలా హిట్ అయినాయి సినిమాలో. ఆయన ఇంకోటి ఏంటి, సినిమాలో ఎప్పుడంటే అది ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఎపిసోడ్లో రజనీకాంత్ కాకి డ్రెస్సులోను బాలయ్య బాబుకు కాకి డ్రెస్సులో ఉంటారు అనేది ఒక సమాచారం. కాబట్టి ఇద్దరు కాకిలు పెట్టుకుని విజృంభిస్తే ఎలా ఉంటుంది తెర మీద అనేది ఇది పెద్ద వైరల్ అవుతున్న వార్త. సినిమా కూడా మంచి హైప్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు. అదే మనం చూసుకుంటే గతంలో కూడా లక్ష్మీ నరసింహ అనే పేరుతో ఉన్నటువంటి టైటిల్లో కూడా వివి వినాయకర్ గారు తీసినటువంటి సినిమా చెన్నకేశ్వరరెడ్డి, ఈ సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉండబోతుంది. ఏదైతే చాలా మంది కన్న తర్వాత చాలా మంది చనిపోయారు, బట్ ఈసారి పుట్టేవాడు చంపేవాడే కానీ చచ్చేవాడు కాకూడదు, అందుకే నా పేరు పెట్టాడు ఆ లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి అని ఆ డైలాగ్ చాలా పవర్ఫుల్. ఆయన కెరియర్ లో ఓ మైల్ స్టోన్ చెప్పనుకోవచ్చు. సో మళ్ళీ ఆ డైలాగ్ మళ్ళీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమాలో వినబోతున్నాం అంటే ఏమంటారు? ఆ డైలాగ్ పరంగా ఒకటి పక్కన పెడితే, అసలు ఆ పాత్ర తీసుకొచ్చి ఎంటర్ చేస్తున్నారా లేదా ఇది కొత్త పాత్ర అనేది ఒక సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సీక్వెల్ గా ఒకవేళ లక్ష్మీ నరసింహలోనో లేకపోతే చెన్నకేశ్వరరెడ్డిలో ఉన్న పాత్రను తీసుకొచ్చి దీన్ని ఎంటర్ చేయిస్తున్నారా, ఆ పాత్ర ఎక్కడ ఉన్నప్పుడు పనిచేసినప్పుడు వీళ్ళిద్దరు పనిచేసి ఆ ఫ్రెండ్స్ రజనీకాంత్ను ఆ పాత్ర అలా కూడా చేయొచ్చు. అలా చేస్తున్నారా లేకపోతే కొత్త పాత్రని అదే పేరుతో క్రియేట్ చేసుకుని జనంలోకి వదులుతున్నారా అనేది చూడాలి. ఏదేమైనా బాలకృష్ణ గారు ఫస్ట్ తమిళ సినిమా ఆయన అంగీకరించింది, ఫస్ట్ తమిళ సినిమాగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు తమిళ సినిమా అంగీకరించాలా, ఇది ఒక పెన్నే సినిమాగా కాబట్టి ఒక రజనీకాంత్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఒక హైలైట్ అయితే, ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ గారికి 20 కోట్లు ఇస్తున్నారు రెమ్యునరేషన్ అనేది. ఇది ఏదో చిన్న పాత్ర కాదు, ఒక పెద్ద పాత్రే. ఆ పాత్రకి 20 కోట్లు ఇస్తున్నారు అనేది ఒక సమాచారం. ఎందుకంటే తెలుగులో హైప్ వస్తుంది, క్రియేట్ అవుతుంది, మార్కెట్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. అసలు జైలర్ ఫస్ట్ పార్ట్లోనే బాలయ్య బాబు ఉండుంటే, శివరాజ్ కుమార్ పాత్రని ఇక్కడ రీప్లేస్ చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. కానీ అక్కడ మిస్ అయ్యారు. ఇప్పుడు జైలర్ 2కి కళ్ళు తెరిచారని చెప్పాల్సి వస్తుంది. ఈ నెల్సన్ దిలీప్ కుమార్కి మరి ఆలోచన రావడం గొప్ప విషయమే. ఈ సినిమా మీద ఒక భారీ అంచనాలు క్రియేట్ అవడానికి ఈ బాలయ్య బాబు ఎంట్రీ అనేది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాలి. అదే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే బాలీవుడ్ ని కూడా తలదన్ని హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోతున్నటువంటి టాలీవుడ్ ఏదైతే ఉందో, అదేవిధంగా కాలీవుడ్ లో జరిగేటువంటి సినిమాల్లో కూడా మనం చూసాం. గతంలో 2024 సంబంధించి దాదాపు ఎన్నో సినిమాలు వచ్చినా సరే దాంట్లో 18 సినిమాలు మాత్రమే తమిళ సినిమాలు హిట్ అయ్యాయని చెప్పి ఒక నివేదిక అయితే వచ్చింది. సో తమిళ సినిమాలు కూడా హిట్ అందుకోవాలంటే టాలీవుడ్ సహకారం కావాలి అని చెప్పేసి అనుకుని బాలకృష్ణ గారు లాంటి లెజెండ్ హీరోని పెట్టుకుంటే, గతంలో మనం చూసాం ఏదైతే జైలర్ సినిమా 700 కోట్ల పైచీలకు వసూలు చేసింది. ఈసారి అంచనాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా 1000 కోట్లు టచ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే జైలర్ తర్వాత కానీ చాలా సినిమాలు వచ్చినా ఆ స్థాయిలో కలెక్షన్స్ వసూలు కాల. తమిళ సినిమాలన్నీ కంగువా కానీ, మొన్న వచ్చిన రెట్రో కానీ, అంతకుముందు చాలా సినిమాలు అనుకున్న రేంజ్లో పేరు వచ్చింది. కానీ విక్రమ్ సినిమా, ఆ సినిమా కూడా మంచి పేరు వచ్చింది, కానీ సినిమా కమర్షియల్గా వర్కౌట్ అవ్వాల. తమిళ సినిమా కమర్షియల్గా వెనకబడిపోతాం వచ్చింది. మళ్ళీ తమిళ సినిమాలు మళ్ళీ ముందుకు వచ్చి ఇప్పుడు కూలీతో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. కూలీ తర్వాత ఇది వచ్చే సంవత్సరం సమ్మర్లో రిలీజ్ అని ప్లాన్ చేస్తున్నారట. జైలర్ 2 సినిమాను కూడా 2026 సమ్మర్లో రిలీజ్గా ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం. ఈ సంవత్సరం ఎట్టగా ఆగస్టు 14వ తారీఖునేమో కూలీ సినిమా రిలీజ్ అవుతుంది. వచ్చే సంవత్సరం సమ్మర్కేమో ఈ జైలర్ 2 అనేది రిలీజ్ అవబోతుంది. మరి దీనికి హుకుమ్ అని పెడతారా, జైలర్ 2 అని పెడతారా తెలియదు, కానీ ప్రస్తుతం అయితే జైలర్ 2గా ప్రచారంలో ఉంది. కొంతమంది ఏమంటారంటే హుకుమ్ అని పెట్టవచ్చు అంటున్నారు. మరి టైగర్ కా హుకుమ్ అనే డైలాగ్ ఉంది కదా. కాబట్టి ఒకవేళ బాలయ్య బాబు మరి వాళ్ళ నాన్నగారు నందమూరి తారక రామారావు గారు రజనీకాంత్ కలిసి నటించిన సినిమా టైగర్. కాబట్టి ఈ సినిమాకి టైగర్ కా హుకుమ్ అని పెట్టారనుకోండి ఇంకా క్యాచీగా ఉంటుంది.
అయితే మొత్తానికి ఇద్దరు టైగర్స్ లానే మనకు అనిపిస్తున్నారు. సో మొత్తానికి టైగర్ స్క్వేర్ హుకుం అని చెప్పి పెట్టే అవకాశం ఉందంటారా? దానికి మళ్ళీ ఇంకో పార్ట్ తీస్తారేమో. ఇది పెద్ద హిట్ అయిపోయి కోట్లు కొలగొట్టింది అనుకోండి, ఒక 1000 కోట్లు కొలగొట్టిందంటే ఆటోమేటిక్గా దీని పార్ట్ 3 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాంబినేషన్ కూడా అసలు ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా సినిమా ఫీల్డ్లో, ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి మళ్ళీ ఇంకో సీక్వెల్ చేసిన ఆశ్చర్యపడక్కర్లు. సాధారణంగా మీరు అంతకుముందు కూడా ఆస్ట్రాలజర్ ప్రకారంగా మీరు ఆయన జాతకం ఏంటని చెప్పారు, దానిలో భవిష్యత్తులో ఎక్కడికో వెళ్ళిపోతారని చెప్పి అన్నారు. సో ఒకవేళ నిజంగా బాలకృష్ణ గారు ఈ యొక్క జైలర్ 2లో కావచ్చు, హుకుంలో ఒక హిట్ అయితే మిగతా తమిళ హీరోలందరూ కూడా క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే బాలయ్య బాబుకి తమిళ్ అద్భుతంగా వచ్చు, తమిళ్లో అద్భుతంగా డబ్బింగ్ చెప్పగలరు. ఆయన తెలుగు మీద ప్రేమతో తెలుగు సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు, కానీ ఇప్పుడు దాకా అసలు ఆ ప్రయత్నం జరగల. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యి భారీగా వసూలు సాధించింది అనుకోండి, తెలుగు మార్కెట్లో ఎంత వసూలు అయింది అనేది తెలిసిపోద్ది. ఆటోమేటిక్గా కాంబినేషన్స్ వర్కౌట్ అవుతాయి. అదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరున్నట్టుగా హుకుం కావచ్చు లేదా జైలర్ 2 కావచ్చు ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, దీని నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు రాబోతుందో చూద్దాం. మరి నమస్తే.